హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను క్రిస్పీగా దోశలు రావాలంటే ఇదొకటి కలిపి మంచిగా ఇలా దోశలు వేయండి. మనం హోటల్కి వెళ్ళి తింటే ఎలా ఉంటాయో అలాగే సేమ్ మీకు ఇలా క్రిస్పీగానే వస్తాయి. దీంట్లో నేను చాలా సింపుల్గా చేసుకుని బంగాళదుంపతో మసాలా అలాగే చట్నీ కూడా ఒక్క నిమిషంలో అయిపోతుంది. అంత ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత క్రిస్పీగా వచ్చినాయో. ఇవి చేసుకోవడానికి నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఇడ్లీ రైస్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇడ్లీ రైస్ లేకపోతే కనుక మీరు మామూలుగా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఒక హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సాయి మినప్పప్పు వేసుకున్నాను. ఒక పావు కప్పు వరకు పచ్చెనగపప్పు వేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు అటుకులు, మామూలుగా మందంగా ఉండే అటుకులైనా పలుచుకున్న అటుకులైనా వేసుకోవచ్చు. ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుని దీన్ని ఒక 3 సార్లు కడిగిన తర్వాత ఇక చూడండి, ఇక్కడ నేను ఒకసారి కడిగి తీసుకొస్తాను. కడిగిన తర్వాత దీంట్లో మంచినీళ్ళు వేసుకుని ఒక 5 గంటల సేపు దీన్ని నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత చూడండి, ఈ పప్పులన్నీ మంచిగా నానిపోయినాయి. ఇవి నానిన తర్వాత ఇప్పుడు మనము మిక్సీలో వేసుకుందాం. ఎంత పప్పు అయితే సరిపోతుందో అంత ఇలాగా మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఈ వాటర్నే యూస్ చేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకోండి. బాగా పలుచగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా పట్టిన తర్వాత ఇంకా మిగిలిన పిండిని కూడా నేను ఇలాగ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వేరొక బౌల్ తీసుకుని దీంట్లో మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో పొడి బియ్యం పిండి ఉంటుంది కదా, అది వేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో నేను వాటర్ పోసుకుంటూ ఇలాగ లంప్స్ ఏమీ లేకుండా ఇలా కలుపుకోండి. మనం ఒకేసారి పిండిలో వేసి కలిపినట్టయితే చాలా టైం పట్టేస్తుంది. కొంచెం ఉండలు కింద అలా అయిపోతుంది. ఇలా సపరేట్గా ఒక బౌల్లో కలుపుకుని వేసుకున్నట్టయితే కనుక చాలా సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇలా మిక్సీ పట్టుకున్న దాంట్లో ఇదంతటిని దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం చేత్తో కలుపుకోవాలి. ఎప్పుడైనా సరే ఇలా చేత్తో కలిపినట్టయితే మనకి ఫర్మెంటేషన్ మంచిగా జరుగుతుంది. చక్కగా పిండి మంచిగా పులుస్తుంది అనమాట. ఇలా అంతా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని మూత పెట్టుకుని నేను రాత్రంతా ఉంచేస్తాను. చూడండి, 8 గంటల సేపు ఉంటే మంచిగా పులుస్తుంది పిండి. దీనిలాగా మూత పెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ బంగాళదుంపతో మసాలా చేస్తాను. ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, జీలకర్ర వేసాను. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి సరిపడినంత. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుని ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో నేను ఇక్కడ 2 మీడియం సైజు బంగాళదుంపల్ని ఇలా ఉడికించుకున్నాను. ఇలా కొంచెం మ్యాష్ చేసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కలిసేటట్టు కింద ఇలాగ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని దీన్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే చాలా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు చట్నీ చేసుకుందాం. నేను ఇక్కడ వేయించిన పల్లీల్ని 1 కప్పు, అలాగే 1 కప్పు పచ్చి కొబ్బరిని వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకున్నాను. అలాగే కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సరిపడినంత సాల్టు, అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లిని కూడా వేసుకుని సరిపడినన్ని వాటర్ వేసుకుని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకుని దీన్ని తాలింపు చేసుకోవాలి ఫ్రెండ్స్. తాలింపు చేసుకోవడానికి కొంచెం ఆయిల్లో జీలకర్ర, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని ఇలాగా తాలింపు చేసుకోండి. చట్నీ దోశల్లోకి చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనము దోశల బ్యాటర్ చూద్దాము. చూడండి ఎంత బాగా పులిసిందో పిండి. ఇప్పుడు దీన్ని మనము ఇలా ఒకసారి కలుపుకుందాము. ఒకే డైరెక్షన్లో దీన్ని కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత మనకి ఎంత పిండి అయితే అవసరమవుతుందో అంత పిండి మనము ఒక గిన్నెలోకి తీసుకుని సాల్ట్ కలుపుకోండి, సరిపోతుంది. ఇలా సాల్ట్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ఇది కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకుని దాని మీద కొంచెం ఇలా వాటర్ వేసుకున్నట్టయితే దోశ మనకి ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, నేను చాలా పలుచగా వేశాను. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయిన తర్వాత మీకు బటర్ అయితే బటరు, అలాగే ఆయిల్ అయితే ఆయిల్ వేసుకోండి. నేను ఇక్కడ బటర్ వేశాను. ఇలా బటర్ వేసిన తర్వాత దీన్ని ఇలా మంచిగా కాలనివ్వండి. ఇలా కాలిన తర్వాత మనం దీన్ని ఇలాగా ఫోల్డ్ చేసుకోవడమే. ఇలాగ మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీలు అప్పటికప్పుడు చేసుకునేవైనా చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీరు చెక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.